ఐపీఎల్కు వీడ్కోలు పలకనున్నారు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని. కాసేపట్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే దీనికి ధోనికి ఇదే చివరి మ్యాచ్ కానుందని చర్చ జరుగుతుంది. మ్యాచ్ తర్వాత ధోని ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్లో 277 మ్యాచ్లాడిన ధోని 5,439 రన్స్ చేయగా 24 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ల్లో అత్యధికంగా 84 పరుగులు చేయగా 264 సిక్స్లు 375 ఫోర్లు కొట్టాడు ధోని. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై. ఈ సీజన్లో టేబుల్ చివరి స్థానంలో ఉన్న చెన్నై 13 మ్యాచ్లాడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే నెగ్గింది. ఇదే విషయంపై డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఈ సీజన్ ఐపీఎల్లో చెన్నై చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. మరోవైపు ధోనికి ఇదే చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్కు ధోని గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? ఎస్ సూర్య, ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నటువంటి ఎంఎస్ ధోనికి ఈరోజు చివరి మ్యాచ్ కానుందనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే ఈ ఐపీఎల్లోనే ఓవరాల్గా చెన్నై అంటే ధోని అంటే చెన్నై సూపర్ కింగ్గా ఉండేది. సో మొదటి నుంచి కేవలం ఒక 2 సీజన్లకు సంబంధించి ఏదైతే పూణేకి సంబంధించినటువంటి ఆ టీంకి ఆడాడు, కానీ మొత్తం కూడా చెన్నై సూపర్ కింగ్ తరపునే ధోని ఆడాడు. సో ఈరోజు చివరి మ్యాచ్ ఈ లీగ్లో అంటే 18వ సీజన్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జరగబోతుంది. ఈ సీజన్లో చాలా వరకు కూడా మ్యాచ్లు అన్ని 13 మ్యాచ్లకు చాలా మ్యాచ్లు ఓడిపోయి చివరి స్థానంలో టేబుల్ పట్టికలో ఉంది. కాబట్టి సో ఈరోజు అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి గుజరాత్ టైటాన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఇటు కెప్టెన్ కూడా ధోని వ్యవహరిస్తున్నాడు. దీనికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో ఇదే క్రమంలో ఇక చాలా వరకు సోషల్ మీడియాలో ఇప్పటికే మనకు అంటే గత 3-4 సీజన్ల నుంచి కూడా సీజన్లో స్టార్ట్ అవుతున్న టైంలోనే అటు ధోని ఆడతాడా లేడా, తర్వాత సీజన్ ముగియగానే మళ్ళీ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, ఇదే చివరి మ్యాచ్ కానుందా అంటూ చర్చలు వచ్చాయి. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సీజన్ ముగియబోతుంది, అంటే జూన్లో ఫైనల్ ఉండబోతుంది. సో దాంట్లో ఈ లీగ్ మ్యాచ్లో చివరిగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్ ఉండబోతుంది. సో దీని తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అంటూ కూడా చాలా వరకు బ్రోకెన్ హార్ట్ సింబల్ సంబంధించి కానీ తర్వాత ఎమోషనల్ సింబల్స్కి సంబంధించి కానీ సో ఇట్లాంటి మెసేజెస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక గత సీజన్లో కూడా మనకి ఏదైతే ఇప్పటికే అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్లకు 2020 ఆగస్టులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్లో మాత్రమే అరంగేట్రం చేస్తున్నాడు. కాబట్టి సో అతనికి 40 ఏళ్ళ ఒకసారి ఇలాగే చాలా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకసారి ధోనినే అడగ్గా ధోని దాన్ని తోసిపుచ్చాడు. ఇప్పటికే నేను రిటైర్మెంట్ ప్రకటించలేనని గతంలో కూడా ప్రకటించాడు, కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాత్రం చాలా వరకు, ఎందుకంటే ఈరోజు చివరి మ్యాచ్ కాబట్టి ఇప్పటికే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ కూడా చాలా వరకు ఈ సీజన్లో ప్రదర్శన ఎక్కడ కనబరచలేదు. అసలు మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ బౌలింగ్ కానీ తర్వాత బ్యాట్స్మెన్లు కానీ చేస్తున్నటువంటి ప్రదర్శన పూర్తిగా కూడా కొంత ఫ్యాన్స్ను కూడా నిరాశపరిచింది. కాబట్టి సో పూర్తిగా టేబుల్లో కూడా చివరి స్థానంలో నిలిచిపోయినటువంటి సిఎస్కేకు ఈ ధోని సారథ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా అటు సిఎస్కే మ్యాచ్ అంటేనే ఎక్కువ ధోనిని చూడడానికి వస్తారు. ప్రస్తుతం మనకి అక్కడ అహ్మదాబాద్ స్టేడియంలో కూడా పూర్తిగా ఎల్లో కలర్గా మారిపోయింది. ఎక్కువగా ధోని ఫ్యాన్స్ ఉంటారు, ధోనికి సంబంధించినటువంటి చూడడానికి వస్తుంటారు. ధోని ఎలా ఆడబోతున్నారు అంటే ఏ మ్యాచ్ జరిగినా కూడా ధోని కోసమే వస్తుంటారు సిఎస్కే మ్యాచ్ ఉంటే. కాబట్టి సో రాబోయే మ్యాచ్ల్లో ఇక ఖచ్చితంగా ధోని ఉంటాడో లేదో అన్నటువంటి కొంత ఉత్కంఠ అయితే ఉంది ధోని ఫ్యాన్స్లో. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ తర్వాత మళ్ళీ ఎలాంటి డిసిజన్ ప్రకటించబోతున్నది చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు మనకి ఒకసారి ఈ కెరీర్ కనుక చూసినట్లయితే మనకి పూర్తిగా అత్యధికంగా ఇప్పటివరకు ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడినటువంటి ఎంఎస్ ధోని కేవలం హైయెస్ట్ స్కోర్ అతనిది 84, తర్వాత హాఫ్ సెంచరీస్ ఒక 24 మాత్రమే చేశాడు. తర్వాత బౌండరీస్ అంటే 375 ఫోర్లు, తర్వాత 264 సిక్సర్లు బాదినటువంటి మంచి బ్యాట్స్మెన్. తర్వాత వికెట్ కీపింగ్ కూడా చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, సీనియర్ కాబట్టి సో 200 దాదాపు వికెట్ కింగ్ 157 క్యాచ్లు వికెట్ కీపింగ్ పెట్టాడు. తర్వాత 47 స్టంపింగ్ కొట్టాడంటే మనకు ఐపీఎల్లోనే కాదు చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి కూడా ధోని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వికెట్ తీసేటువంటి స్టంపింగ్ చేస్తుంటారు. తర్వాత ఇతని కెప్టెన్సీలో దాదాపు 226 మ్యాచెస్ గెలిచినటువంటి పరిస్థితి. కెప్టెన్సీలో కూడా మంచి ప్లేయర్ అని ఎక్కడెక్కడ ఎట్లాంటి స్టాండ్ చేయాలన్నటువంటి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సో ఇట్లాంటి వ్యక్తి సిఎస్కే నుండి వెళ్తే
అంటే రిటైర్డ్ అయితే సో తర్వాత ఎవరుంటారు అనేది అయితే కొంత చర్చ జరుగుతుంది. సో పూర్తిగా కూడా ఒక ఊహాగానాలు, పూర్తిగా కూడా ఇతను ఉంటే ఎలా ఉంటుంది, ఉండకపోతే ఎలా ఉంటుంది, రాబోయే సీజన్కి సంబంధించి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా 277 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే అందులో 5439 పరుగులు ఎంఎస్ ధోని చేశాడు. సో మొత్తానికి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఇంకా ఎట్లాంటి స్కోర్ చేస్తాడు, ఇంకా ఏమైనా హాఫ్ సెంచరీ చేస్తాడా, సెంచరీ చేస్తాడనేది అయితే వేచి చూడాలి. సో మొత్తానికైతే ఈరోజు చివరి మ్యాచ్ కాబట్టి ఎంఎస్ ధోని పైన మాత్రం కొంత గత సీజన్లో జరిగినట్టే ఈ సీజన్ కూడా ఇదే చివరిగా కాబోతుంది. సో ఎంఎస్ ధోని మిస్ అవుతున్నామంటూ కూడా రిటైర్మెంట్ చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో మరి ఎంఎస్ ధోని నుంచి కూడా అధికారికంగా రావాలి, ఎందుకంటే ఈ మ్యాచ్ పూర్తవగానే రిటైర్మెంట్కి సంబంధించి ఏదైనా ప్రకటన విడుదల చేస్తాడా, లేదంటే ఈ 18వ సీజన్ జూన్లో ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ ఫైనల్స్ ఈ 18వ సీజన్ ముగిసిన తర్వాత ఈ ఐపీఎల్కి ఏమైనా రిటైర్ చేస్తాడనేది అయితే క్లారిటీ రావాల్సింది. సో మొత్తానికి ఇక ఐపీఎల్కి మాత్రం రిటైర్ చెప్తే కనుక ఇక ఓవరాల్గా ధోని గ్రౌండ్లో కనిపించడు. కానీ కొంత ధోని ఫ్యాన్స్లతో పాటు ధోనికి సంబంధించినటువంటి అభిమానుల్లో కొంత ఆందోళన అయితే ఉంది. సో చూడాలి, ఎందుకంటే సిఎస్కే ఇప్పటికే హేళన మంచి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఏం బాలేదు కనుక సో ఈ జరగబోయేటువంటి ఇప్పుడు ప్రజెంట్ జరగబోతున్న మ్యాచ్కి పూర్తిగా కూడా ఒక కొలిక్కి రానుంది. అంటే ఇది ఒక చివరి మ్యాచ్ కాబట్టి ధోనికి సంబంధించి సో ఎట్లా ఆడబోతున్నారని చూడాలి. సో తర్వాత అంటే మనకి ఇప్పటికీ అక్కడ టాస్ వేస్తున్నటువంటి సమయంలో కూడా అడిగితే మాకు అక్కడ అడిగిన దానికి కూడా సమాధానం ఏమి ఇవ్వలే, కానీ ఇంకా కొనసాగుతున్నటువంటి సమాధానాలు చెప్పాడు, స్మైల్ ఇచ్చాడు. కాబట్టి చూడాలి ఈరోజు ఈ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ కాబట్టి దీని తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా. అటు మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా ఇప్పటికే ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా, ప్రకటిస్తే ఎట్లా ఉండబోతుంది అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది సూర్య.